జై తెలంగాణ, జై బీసీ, జై పూలే, జై భీమ్. అందరికీ నమస్కారాలు. వేదిక ముందు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఎందుకు లొల్లి పెట్టుకుంటారే? ఆగండి, కూర్చోండి. जहाँ हो सके वहाँ बैठ जाओ भाई. सिकलीगर भाई हमारे सारे आए, जहाँ हो सके वहाँ बैठ जाइए प्लीज़. बैठ जाइए ना, क्योंकि वहाँ औरतें बैठे उनके ऊपर मत गिरना ना प्लीज़. आप बैठ जाओ जहाँ हो सके. अपना प्रोग्राम है ना, अपने मसाइल बताने का है. आप बैठ जाओ. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అట్లానే ఇవాళ జనవరి 3వ తారీఖు అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఆడబిడ్డలకు పండగ దినం. సావిత్రిబాయి పూలే గారి జన్మదినం. మరి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి సావిత్రిబాయి పూలే అంటే ఆమె మామూలు బిడ్డ కాదు, ఒక పులి బిడ్డ. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ ఇవాళ చదువుకుంటున్నారంటే రోజు పొద్దున్న లేస్తే ఆమెకు దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి సావిత్రిబాయి పూలే గారు తన జీవిత ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఆమె కూడా చదువుకోలేదు, కానీ ఒక మహనీయుడిని ఆమె పెళ్లి చేసుకున్నది. బాపు జ్యోతిబా పూలే గారు పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య చదువుకోవాలని దగ్గరుండి భార్యను చదివించిండు. చదివించిన తర్వాత సావిత్రిబాయి పూలే గారు అనేక మంది ఆడబిడ్డలకు తను స్వయంగా చదువు చెప్పింది. ఎంతోమందికి చదువు నేర్పినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. మరి ఆ ఇద్దరు పుణ్య దంపతులు ఉద్యమంలోనే కాదు అన్నిట్లో కూడా జీవిత పర్యంతం కలిసి కష్టపడ్డారు. మొత్తం సమాజ ఉద్ధరణ చేయాలంటే విద్యా వికాసం కావాలని చెప్పి వారిద్దరు విద్య కోసం ప్రయత్నం చేసిండ్రు. చాలా అవమానాలు చేసిండ్రు. పాపం ఆమె బజార్లో నడిచిపోతుంటే రాళ్లతో కొట్టిండ్రు. ఒకప్పుడు మీద పేడ నీళ్లు చల్లినటువంటి పరిస్థితి ఉండే. అయినా సరే మొక్కువోని ధైర్యంతో మరి సమాజ వికాసమే నాకు కావాలని ముందుండి పోరాటం చేసినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే. వారి జయంతిని ఇంత పెద్ద ఎత్తున మనం సెలబ్రేట్ చేసుకోవడం అన్నది నిజంగా తెలంగాణ బీసీ బిడ్డలది, తెలంగాణ బిడ్డలందరికీ కూడా జన్మ ధన్యమైనట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరివాళ మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినాం. ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు. మరి 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం. ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు. కులం లేదు, కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు. కానీ అది వాస్తవమా? భారతదేశంలో కులం ఉన్నది, అది వాస్తవం. ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతూ ఉన్నాం, అది కూడా వాస్తవం, కాదనలేనటువంటి వాస్తవం. అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు. చాలా సంతోషకరం. ఎస్సీలలో ఉన్న కులాలకు, ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు. నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది, కానీ అది జరగలేదు. మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరగలేదు. జరగకపోగా తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతోమంది ఉద్యమాలు చేస్తే 1953లో నెహ్రూ గారు ఆనాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి బీసీల మీద అధ్యయనం చేయడానికి కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పి వేయడం జరిగింది. పాపం ఆయన పెద్ద మనిషి, మంచిగా చదివిండు, పరిస్థితులు అధ్యయనం చేసిండు, భారతదేశం అంతా తిరిగిండు, 2 ఏళ్లలో రిపోర్ట్ ఇచ్చిండు.
అయితే నెహ్రూ గారు ఏం చేసిరంటే ఆనాడు నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు కరెక్టే, 2399 కులాలు ఉన్నాయి బీసీలల్లా అని చెప్తున్నావు కరెక్టే, అందులో 837 కులాలు ఎంబీసీ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయని చెప్తున్నావు కరెక్టే, కానీ దీనికి ప్రాతిపదిక ఏంటిది అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆ రోజు ఆయన చెప్పి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆ యొక్క రిపోర్ట్ని ఆనాడు రిజెక్ట్ చేసిండ్రు. ఇది చరిత్ర కాదనలేనటువంటి వాస్తవం అని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడ ఒక ప్రశ్న నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా. నెహ్రూ గారే కమిషన్ వేసిరి, 2 ఏళ్ళు ఆ కమిషన్ నెహ్రూ కేర్ కిందనే పనిచేసే, మరి ఏ ప్రాతిపదికన పనిచేసిందో ప్రధానమంత్రి గారికి తెలియలేదంటే, ఆ 2 ఏళ్ళు రివ్యూ చేయలేదంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. 1955లో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా 24 ఏళ్ళు ఎవ్వరు కూడా బీసీల గురించి మాట్లాడలే. ఎక్కడా కూడా బీసీలకు ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏమీ కూడా చేయలే. అప్పుడేం జరిగింది? కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చింది. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 1979లో బీపీ మండల్ కమిషన్ వేసిరు. కాంగ్రెస్ వాళ్ళు వేయలే మండల్ కమిషన్, వేసింది మొరార్జీ దేశాయ్ జనతా పార్టీలో. ఆయన పెద్ద మనిషి, బాగా స్టడీ చేసిండు, చాలా అన్యాయం జరుగుతుంది, 70% విద్యా ఉద్యోగాలలో మరి వాటా ఇవ్వాలని చెప్పి సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు. కానీ అంతలోపు ఏమైంది? జనతా పార్టీ పోయింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? గొప్పగా చెప్తున్నారు ఇవాళ. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసి 10 ఏళ్ళు బీర్వాల పెట్టి భద్రంగా తాళం వేసిండ్రు. తప్పితే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే. ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాదంటారా ఈ వాస్తవాన్ని? 1980లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెసేతర ప్రధానమంత్రి విపి సింగ్ 10 ఏళ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు. ఇవాళ బాగా నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. మేమందరం బీసీలం ఇందిరా పార్క్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి 9 దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిరా అంటారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. మీరు 10 ఏళ్ళు భద్రంగా బీర్వాల పెట్టి తాళం పెట్టిరు మండల్ కమిషన్ రిపోర్టు. మళ్ళా కాంగ్రెసేతర ప్రధానమంత్రి వచ్చినప్పుడే, విపి సింగ్ గారు వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది. ఆయన అమలు చేసిండు పాపం మండల్ కమిషన్ రిపోర్ట్ని. అమలు చేస్తే ఇక గొప్పగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులు విపి సింగ్ గారికి ఆనాడు సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు, ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టిండ్రు. సంకీర్ణ ప్రభుత్వం ఉండే, బీజేపీతో కలిసిన ప్రభుత్వం ఉండే, బీసీల కోసం మంచిగా చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడానికి లేదని బీజేపీ ఆనాడు సపోర్ట్ వాపసు చేసుకున్నది. ఇది కాదా, ఇది తప్ప బీజేపీ నాయకులు ఇవాళ ఆన్సర్ చేయాలి. ఆనాడు మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉండే ఎంపీలు, కానీ విపి సింగ్కి సపోర్ట్ చేయలేదు. మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని ఊలగొట్టిండ్రు. తర్వాత కేసుల మీద కేసులు వేసిండ్రు. 1993లో 27% కేవలం ఉద్యోగాలలో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది, కేవలం ఉద్యోగాలలో మాత్రమే. మళ్ళీ 2006 దాకా అంటే ఇంకొక 13 ఏళ్ళు విద్యలో మనకు రాలేదు రిజర్వేషన్. 2006లో మళ్ళా 13 ఏళ్లకు అప్పుడు విద్యలో రిజర్వేషన్ వచ్చింది. అంటే ఈ నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే. తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో 1.5 గంట మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారు. మాట్లాడి ఏమంటారు? బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడినరు. ఇది చరిత్ర కాదని లేని వాస్తవం, ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా. ఆ తర్వాత 2006లో విద్యలో వచ్చింది రిజర్వేషన్. ఇక కొట్లాడంగా మరి సోనియమ్మ రాజ్యం వచ్చింది. సోనియమ్మ రాజ్యంలో 2011లో కులగణన చేస్తామని చెప్పి మొదలుపెట్టిండ్రు. 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కులగణన చేసిండ్రు. కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే. ఎందుకోసం? భయం. మనం ఎంతమంది ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. 4500 కోట్లు ఖర్చు పెట్టి సోనియమ్మ రిపోర్ట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చింది. వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ బయట పెట్టలే. బయట పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు? బాజాప్తా ఓపెన్గా చెప్తున్నారు బీజేపీ నాయకులు, మేము కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ. అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసిండ్రు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే 2 జాతీయ పార్టీలు
అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. నేను కరెక్ట్ మాట్లాడుతా ఉన్నా, న్యాయబద్ధంగా మాట్లాడుతా ఉన్నా, ధర్మబద్ధంగా మాట్లాడుతా ఉన్నా. ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిరంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా మీరు అమలు చేయండి, లేదంటే లెక్క తేలిన తర్వాత మేమెంతుంటే మాకంత రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరివాళ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సావిత్రిబాయి పూలేకి నిన్న మనం ధర్నా పెట్టంగానే సావిత్రిబాయి పూలే జయంతి అఫీషియల్గా చేయాలని రాత్రిపూట మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట. అవునా కాదా? ఇది డెఫినెట్గా మన విజయమే. నేను చెప్తా ఉన్నా, కదులుతున్నాయి జంగు పట్టిన ప్రభుత్వం రథచక్రాలు కదులుతున్నాయి. తప్పకుండా రానున్నాయి మన బహుజనులందరూ కూడా మంచి రోజులు రానున్నాయి. మనం ఇట్లనే ఉద్యమించాలి. ఉద్యమిస్తేనే చీకటి జీవితాల్లో సూర్యుడు ఉదయిస్తాడు, అంతే తప్పితే మామూలుగా రాదు. కాబట్టి ప్రభుత్వం దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా నిజమైన లెక్కలు పెట్టి వాటా బీసీలకు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చిన మా మిత్రులందరూ కూడా కోరుతున్నా, మీకు భూమికి ఉన్నంత ఓపిక ఉండాలి. ఎందుకంటే 70 మంది మాట్లాడేది ఉంది. అలా మనము ప్రతి కులం నుంచి ఒక వ్యక్తికి ఇక్కడ పిలిచినాం. పాములు పట్టే అన్న కూడా వచ్చిండు, మరి పాము కూడా తీసుకొని వచ్చిండంట. భయపడకుండా ఎవరు, ఇప్పుడైతే కంట్రోల్నే ఉంది అది, కానీ పాము కూడా వచ్చింది మన మీటింగ్కి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బీసీలలో ఉన్న అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు వారి వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతో ఈ సభ పెట్టుకున్నాం. కొంచెం రష్ ఎక్కువైంది, అడిదికి ఎండ కొడుతుంది నాకు తెలుసు, క్షమించాలి. పోలీసు వాళ్ళు లేట్గా పర్మిషన్ ఇవ్వడంతో అంతకన్నా ఎక్కువ నీడ వేసే అవకాశం రాలేదు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇద్దాం. మధ్యలో మా కళాకారులు వచ్చిండ్రు, కళాకారులందరూ కూడా మేము బీసీ కళాకారులం ఉద్యమిస్తామని చెప్పి వారు వచ్చిండ్రు. వారు కూడా పాటలు పాడుతుంటారు. మొత్తం అయిపోయినాక అందరూ 70 మంది మాట్లాడినాక లాస్ట్కు మళ్ళొకసారి ఈ మహాసభ తీర్మానాలు చేసుకొని అప్పుడు సభ ముగిస్తాం. కాబట్టి ఓపికగా కూర్చోవాలని చెప్పి అందరికి కోరుతా ఉన్నా. జై బీసీ, జై తెలంగాణ, జై భీమ్. అక్క ధన్యవాదాలు. ఇప్పుడు సభను ఉద్దేశించి బోలా శివశంకర్ గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. ముఠా జయసింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యువ నాయకులు బీఆర్ఎస్ పార్టీ యువనేత ముఠా జయసింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. సభకు నమస్కారం. జై బీసీ, జై కవితక్క, జై జాగృతి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే